మెట్ హిమ్ ఆఫ్టర్ 3 వీక్స్. అసలు ఈ 3 వీక్స్ నాకు 3 ఇయర్స్ లాగా గడిచింది. లాంగ్ డిస్టెన్స్ ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఏముంది, వీడియో కాల్స్ ఉంటాయి, మెసేజెస్ చేసుకుంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం కదా, ఏముంది అనుకున్నాను. కానీ చాలా చాలా కష్టం. వెళ్లే ముందు నేను చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళాను. ఏముంది 2-3 వీక్స్ ఒకసారి కలుస్తాం కదా, ఎవ్రీడే కాల్స్ మాట్లాడుకుంటాం కదా అని చెప్పేసి. కానీ ట్రస్ట్ మీ, అస్సలు ఉండలేమన్నమాట లాంగ్ డిస్టెన్స్. అసలు నిజంగా ఉండేవాళ్ళు చాలా గ్రేట్. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటున్న వాళ్ళని కూడా చూశాను. కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట వాళ్ళకి. సో ఆఫ్టర్ 3 వీక్స్ నేను మనీ కోసం సర్ప్రైజ్ చేశాను అనమాట. మనీ దగ్గరకు వచ్చి చెప్పకుండా వచ్చేసాను. అంటే నెక్స్ట్ డే వస్తానని చెప్పేసి 1 డే ముందుగానే వచ్చి సర్ప్రైజ్ చేసేసాను. కలిసిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా అనిపించింది. కానీ ఒక 2-3 అవర్స్ తర్వాత ఇద్దరికి ఫుల్ ఏడుపు వచ్చేసింది. ముందు రోజు ఇద్దరం పడుకోలేదు, అయినా కూడా నైట్ అంతా నిద్రపోకుండా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా వచ్చిన రోజే ఈవినింగ్ మనీ నన్ను డిన్నర్ డేట్ కి తీసుకెళ్లాడు. బిర్యానీ తిన్నాము, నా ఫేవరెట్ గోంగూర బిర్యానీ. నైట్ అయితే సక్సెస్ అయింది, కానీ మళ్ళీ వెళ్ళిపోవాలనే బాధ స్టార్ట్ అయిపోయింది. మనీకి దూరంగా ఉన్నప్పుడు ఒక్కొక్క డే ఒక 1 ఇయర్ లా గడిస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత 1 డే కూడా 1 మినిట్ లో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ చేస్తే నాతో రిలేట్ అయితే కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.